లో చేయాలనుకోవటం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడొచ్చినా కానీ వారాహి ఎప్పుడొచ్చినా సీఎం సీఎం అని వీళ్ళందరూ అరుస్తుండేవాళ్ళు కదా. సీఎం సీఎం అని అరిస్తే నేను అవను, ఓట్లు పడితే అవుతాయి, మీరు అక్కడికి ప్రతి వాళ్ళని తేవాలని ఆయన చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి వరకు అయ్యాడు కదా. ఆయన మార్గంలో కొంచెం హాఫ్ వే త్రూ లాగా ఉన్నాడు. రెండో సీట్లు తనే తగ్గించుకున్నాడు అన్న సమస్య కూడా ఉంది. బీజేపీ కూడా వచ్చింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి రావటం అన్నది జనసేన యొక్క లక్ష్యం అయితే కనుక దానికి తప్పకుండా 100 స్థానాలు తప్పదు. మరి ఆ శతమానం సెంచురీ దిశలో జనసేన టార్గెట్ ఉంటుందా అన్నది పవన్ కళ్యాణ్ ప్రసంగంతో మనకు అర్థమవుతుంది. ఒకటైతే చెప్పొచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా సహాయకుడిగా అనుబంధంగా అయితే ఉండడు. సొంత పునాది నిర్మించుకోవడం, సొంత సైన్యం, పేరే సేన కదా, అది జనసేన కానీ చంద్రసేన కాదు కదా. తెలుగుదేశం చంద్రసేనో లేక లోకేష్ సేనో, ఇది జనసేన పవన్ సేనే కదా. కాబట్టి తప్పకుండా అది జరగవచ్చు. ఆ విషయం ఎంత స్పష్టంగా చెప్తారనేది ఒకటి. రెండవది, ఆ చెప్పేటప్పుడు 15 ఏళ్ల పాటు కలిసి ఉన్నాము అని చెప్పిన ఇప్పుడు వీళ్ళకి 100 స్థానాలు ఇచ్చారనుకోండి, 175లో పెరుగుతాయి కదా సార్. ఉదాహరణకు వాళ్ళకి రావు కదా, 225 అవుతాయి కదా చంద్రబాబు. పెరిగితే అది సమస్య. అది పెరగటము, అది ఈ సమయంలో జరుగుతుందా ఇంకోటి, అదంతా ఒక 2029 కాబట్టి అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. బట్ జనసేన సొంత మార్గంలో ఎలా వెళ్తుంది అన్నది మటుకు ఈ 100 స్థానాలు సెంచురీ దిశలో వెళ్ళాలని వాళ్ళు చెప్తారా, వీళ్ళు ఎలా స్పందిస్తారా, అవన్నీ వీ హ్యావ్ టు సీ. అందులో మళ్ళీ బీజేపీ రోల్ ఎలా ఉంటుంది, అది కూడా ఒక ముఖ్యమైన పాత్ర కదా. ఎందుకంటే ప్రధానమంత్రి రేపు ఏప్రిల్ 18-15 అమరావతికి వచ్చి సందర్శిస్తారు, అది ఇది అంటున్నారు. ఆయన ఒక స్టాంప్ వేసి వెళ్తారు గ్యారంటీగా. ఎందుకంటే అంతకుముందు విశాఖపట్నం వచ్చినప్పుడే రాష్ట్ర రాజకీయాలు వీటికి సంబంధించి కీలకమైన అనేక వాటికి అది అప్పుడు నాంది పలికింది. ఇప్పుడు పిఠాపురం అయిన తర్వాత ప్రధాని పర్యటన, బహుశా మోడీ విజిట్, అది కీలకం అవ్వచ్చు. ఢిల్లీ ఈజ్ మానిటరింగ్ పిఠాపురం అండి, అదైతే అవునా స్పష్టం. చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎలా నిర్వహించబోతున్నారు పవన్ కళ్యాణ్, ఎలాంటి డెలిబరేషన్స్ తోటి రాబోతున్నారు, ఇవన్నీ కూడా సహజం. మరి వాళ్ళ బీజేపీ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవన్ కళ్యాణ్ ఇన్ ప్రమోటింగ్, ప్రొజెక్టింగ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఈవెన్ చిరంజీవి కూడా. ఇప్పుడు చిరంజీవికి ఈ మధ్య వస్తున్న ఎలివేషన్స్ వరుసగా మనం చూస్తున్నాం జాతీయ స్థాయిలో. అలాగే మోదీ కూడా పర్సనల్గా పిలిచి మాట్లాడడం కానీ, ఈ అన్నదమ్ములు అందరూ వీళ్ళు కేవలం ఏపీయే కాదు కదా, తెలంగాణలో ప్రత్యక్షంగా ఉపయోగపడతారు, తమిళనాడు కర్ణాటకలో కూడా ఉపయోగించుకోవచ్చు లాంటి ఆలోచనలు కూడా బీజేపీకి ఉన్నాయి. పిఠాపురం గోయింగ్ టు బి గేమ్ చేంజర్. ఇంకా అందులో గేమ్ చేంజరు లేకపోతే రీలాంచింగ్ అనేది అవుతుంది. అది